ఐపీఎల్ 2026 సీజన్లో భాగంగా ఆదివారం చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్లో ఆర్సీబీ 43 పరుగుల తేడాతో సీఎస్కేను చిత్తు చేసింది. ఈ సీజన్లో సీఎస్కేకు ఇది హ్యాట్రిక్ పరాజయం. ఈ మ్యాచ్ అనంతరం తమ పరాజయం పైన స్పందించిన రుతురాజ్ గైక్వాడ్ ధోని గురించి, అలాగే తన ఆట గురించి, చెన్నై జట్టు గురించి షాకింగ్ కామెంట్స్ చేశాడు. అసలు ఇంతకీ తను ఏమన్నాడంటే, నిజం చెప్పాలంటే మా బ్యాటింగ్ విధానం చూసి నేను కూడా ఆశ్చర్యపోయాను. సర్ఫరాజ్ ఖాన్, ప్రశాంత్ వీర్, జెమీ ఓవర్టన్, కొంతవరకు శివం దుబే కూడా అద్భుతంగానే పోరాడారు. బహుశా టాప్ ఆర్డర్లో నేను ఇంకాస్త మెరుగ్గా రాణించి ఉండాల్సింది. అలా చేసి ఉంటే మేము లక్ష్యాన్ని ఈజీగా ఛేదించి ఉండేవాళ్ళం. అన్షుల్ కంబోజ్ దాదాపు టీమ్ డేవిడ్ను అవుట్ చేశాడు. కానీ అది నో బాల్ కావడం దురదృష్టకరం. ఇదే పరిస్థితుల్లో ధోని భయ్య ఉంటే మాత్రం మేమందరం ఈరోజు చాలా పెద్ద ఎదురు దెబ్బ తినేవాళ్ళం. ఎందుకనంటే ఆయనకు నో బాల్స్ కానీ, ఎక్స్ట్రాలు కానీ, వైడ్లు కానీ అస్సలు నచ్చదు. జట్టు గెలిచినా ఓడినా ఇటువంటి తప్పిదాలు చేయకూడదు అంటూ మాకు ప్రతి మ్యాచ్కి ముందు వార్నింగ్లు వెళ్ళేవి. బహుశా ఇప్పుడు మేము కూడా అదే రూల్ పాటించాలేమో అనిపించింది. విధ్వంసకర బ్యాటింగ్తో చెలరేగిన టిమ్ డేవిడ్కు హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. మా ఫీల్డింగ్ మెరుగవ్వాలి. మేము చిన్న చిన్న తప్పులు చేయకూడదు. బ్యాక్ టు బేసిక్స్ లాగా ఉండాలి. ఇన్నింగ్స్ ఆరంభంలో విరాట్ కోహ్లీ ఇచ్చిన క్యాచ్ పట్టి ఉంటే మ్యాచ్ మొమెంటం మా వైపు వెళ్ళేది. అయినప్పటికీ 13-14వ ఓవర్ వరకు మ్యాచ్ మా చేతుల్లోనే ఉంది. కానీ ఆ తర్వాతే అసలు మొమెంటం పూర్తిగా మారిపోయింది అంటూ రుతురాజ్ గైక్వాడ్ చెప్పుకొచ్చాడు. అయితే అన్షుల్ కంబోజ్ వేసిన నో బాల్ ఈ మ్యాచ్ స్వరూపాన్ని మార్చేసింది. అతను వేసిన ఈ 18వ ఓవర్లో 5వ బంతికి డేంజరస్ టిమ్ డేవిడ్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. కానీ ఆ బంతి నో బాల్ కావడంతో అతను అవుట్ అయ్యే ప్రమాదం నుంచి తప్పించుకుని ఇక భారీ సిక్సర్లు బాదాడు. 8 భారీ సిక్సర్లతో మ్యాచ్ పూర్తిగా లాగేసుకున్నాడు.